జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ వీడియోలో ఉందని నేను బలంగా నమ్ముతున్నా. అయితే లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హనుమాన్ సంకల్పం. చాలామందికి డౌట్స్ ఉంటాయి. హనుమాన్ సంకల్పం అంటే ఏమిటి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎన్ని రోజులు చేయాలి, మంగళవారమా శనివారమా, బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు చేయాలి, హనుమాన్ చాలీసాను ఎన్నిసార్లు చదవాలి, మధ్యలో ఒక రోజు మిస్ అవుతే ఏమవుతుంది, నీలం గ్లాస్ ఎందుకు ఉంచాలి, మహిళలు ఈ సంకల్పం చేయవచ్చా, తులసిదాస్ గారి పేరు బదులుగా మన పేరు పెట్టి హనుమాన్ చాలీసాను చదవచ్చా, ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమాన్ సంకల్పం అంటే ఏంటి? హనుమాన్ సంకల్పం అంటే మన జీవితంలో ఉన్న ఒక స్వచ్ఛమైన కోరిక నెరవేర్చాలని భక్తితో, నమ్మకంతో, నియమంతో హనుమాన్ స్వామిని ప్రార్థించడం. ఆ కోరిక ఆరోగ్యం కోసం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం కావచ్చు, పెళ్లి కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు. కానీ ఒక ముఖ్యమైన నియమం ఉంది. మీ కోరిక వలన ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. మీ మనసు పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి. హనుమాన్ సంకల్పం ఎప్పుడు ప్రారంభించాలి? హనుమాన్ సంకల్పాన్ని మంగళవారం లేదా శనివారం ప్రారంభించవచ్చు. మంగళవారం ప్రారంభిస్తే ఇంకా శక్తివంతంగా ఉంటుంది. ఎన్ని రోజులు చేయాలంటే 11 రోజులు, 21 రోజు, 40 రోజులు చేయొచ్చు. మీ నమ్మకం బట్టి, మీ పరిస్థితులను బట్టి నిర్ణయించుకోండి. సంకల్పం ప్రారంభించే ముందు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం పాటించాలి, మద్యం సేవించకూడదు, పొగ త్రాగకూడదు, మాంసాహారం తినకూడదు, ఇతరులను దూషించకూడదు, ఎవరికీ హాని చేయకూడదు. మనసు, శరీరం, ఆలోచనలు అన్నీ పవిత్రంగా ఉండాలి. నీళ్ళ గ్లాస్ ఎందుకు పెట్టాలి? సంకల్పం మొదలు పెడుతున్నప్పుడు నీళ్ళ గ్లాస్ మీ ముందు పెట్టుకోండి. ఎందుకంటే నీటికి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. పూజ పూర్తయ్యాక ఆ నీటిని తాగడం చాలా మంచిది. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? హనుమాన్ సంకల్పం బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు చేయాలి? ఉదయం సూర్యోదయానికి ముందుండే అత్యంత పవిత్రమైన సమయాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. సాధారణంగా సూర్యోదయానికి సుమారు 1 గంట 36 నిమిషాల ముందు మొదలై 48 నిమిషాల పాటు ఉండే సమయాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఉదయం సుమారు 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు మధ్య ఉండే సమయాన్నే బ్రహ్మముహూర్తంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే సమయంలో మన మనస్సు, శరీరం, ఆత్మ 3 ఒకే లయలో ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో హనుమాన్ చాలీసా చదివితే మన సంకల్పం మరింత శక్తివంతంగా మారుతుంది. ఆడవాళ్ళు హనుమాన్ సంకల్పం చేయవచ్చా? తప్పకుండా చేయవచ్చు. హనుమాన్ సంకల్పం అనేది ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళు వారి శరీర ధర్మ ప్రకారం అనుకూలమైన రోజుల్లో చేయవచ్చు. హనుమాన్ సంకల్పం ఎలా చేయాలంటే, సంకల్పం స్టార్ట్ చేసే ముందు రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. సంకల్పం రోజున బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకోవాలి. పూజలో కూర్చునే ముందు ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టే పళ్ళు, పలహారాలు దగ్గరగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి పూజలో కూర్చుని హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెడితే మధ్యలో లేవకూడదు. సంకల్పం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యితో దీపం వెలిగించాలి. స్వామికి ఇష్టమైన పళ్ళు, పలహారాలు పెట్టి హనుమాన్ చాలీసాను చదవడం మొదలు పెట్టాలి. చాలామందికి హనుమాన్ చాలీసా చదవడం చాలా కష్టంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా తప్పులు పలకకుండా చదవడం ముఖ్యం. అందుకని హనుమాన్ సంకల్పం స్టార్ట్ చేసే 2 days ముందు నుంచి హనుమాన్ చాలీసాను చదవడం నేర్చుకోండి. సంకల్పం చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా తప్పులు పలకకుండా చదవగలరు. హనుమాన్ చాలీసా లాస్ట్లో తులసిదాస్ గారి పేరు వస్తుంది. తులసీదాస సదా హరి చేరా అని వస్తుంది. తులసిదాస్ గారి పేరు బదులు మన పేరు పెట్టి చదవాలా అని చాలామంది ఈ డౌట్ ఉంటుంది. నేను కొంతమందిని అడిగి తెలుసుకుని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చెప్తున్న మాట ఇది. హనుమాన్ చాలీసా నార్మల్గా చదివితే ఖచ్చితంగా తులసిదాస్ గారి పేరు నుంచి చదవాలి. కానీ మన మంచి కోరిక నెరవేరడం కోసం సంకల్పం చేసుకుని హనుమాన్ చాలీసాను చదువుతున్నప్పుడు తులసిదాస్ గారి పేరు ప్లేస్లో మీ పేరు పెట్టవచ్చు. అది ఆయనను క్షమాపణ కోరుతూ గౌరవించే విధంగా హనుమాన్ చాలీసాను చదవండి. హనుమాన్ సంకల్పం పూర్తి చేయడానికి మీరు పూర్తి భక్తితో నిత్యం స్వామి జపంలో ఉండండి. ప్రతిరోజు హనుమాన్ స్వామి మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటారు. మీరు పూజలో కూర్చున్నప్పుడు మనసు, ఆలోచనలు అన్నీ ఆంజనేయ స్వామితో నిండిపోవాలి. ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ విగ్రహం కానీ పెట్టాలి. సంకల్పం స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫోటోకి కానీ విగ్రహం కానీ ఉంచుతారో అది సంకల్పం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఉంచాలి. ఎందుకంటే దేవాలయాలలో ఏ విధంగా ప్రాణప్రతిష్ఠ చేస్తారో అదేవిధంగా మనం స్వామివారిని మన ఇంట్లోకి, ఆ విగ్రహంలోకి ఆహ్వానిస్తున్నాం.
సంకల్పం సమయంలో హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు మనలో ఉన్న భయం, సందేహం క్రమంగా తగ్గిపోతాయి. పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతారు. మీరు చేసే సంకల్పంలో నిజాయితీ ఉంటే ఆంజనేయ స్వామి వారు ఎటువంటి ఆటంకాలు రానివ్వకుండా సంకల్పం పూర్తయ్యేలా సహాయం చేస్తారు. హనుమాన్ చాలీసా 11 సార్లు పూర్తయిన తర్వాత మేము ముందు పెట్టుకున్న నీళ్ళ గ్లాస్ తాగేయండి. అది మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. హనుమాన్ సంకల్పం చివరి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత బజరంగ్ బాన్ ఒకసారి చదవాలి. బజరంగ్ బాన్ ఎందుకు చదువుతారంటే, నా కోరిక మంచిదైతే తప్పకుండా నెరవేర్చు స్వామి, ఇది ఎవరికి హాని కలగకుండా చేశాను అని శ్రీరాములు సాక్షిగా చెప్పడమే ఈ బజరంగ్ బాన్ యొక్క అర్థం. బజరంగ్ బాన్ హనుమాన్ చాలీసా కన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. తప్పులు చదవకుండా పలకండి. మీ యొక్క కోరికలను ఈ హనుమాన్ సంకల్పంతో నెరవేర్చుకుంటారని, అందరికీ మంచి జరగాలని ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్.